హాయ్ ఆల్ రివ్యూ ఆఫ్ మూవీ మిస్టర్ ఎక్స్ 2 hours 25 minutes రన్ టైమ్ తో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ప్రెజెంట్ జియో హాట్స్టార్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే నందాదేవ్ లో మిస్ అయిన న్యూక్లియర్ టెస్టర్ ని మిస్టర్ ఎక్స్ అనే పర్సన్ ని కనిపెట్టడానికి హీరో ఆర్య అలియాస్ రా ఏజెంట్ అయిన గౌతమ్ అండ్ టీమ్ రష్యాకి వెళ్తారు. మరి న్యూక్లియర్ టెస్టర్ మిస్టర్ ఎక్స్ ని కనిపెట్టారా, అసలు మిస్టర్ ఎక్స్ బ్యాక్ స్టోరీ ఏంటనేదే మూవీ మిగతా స్టోరీ. నాకైతే మూవీ యావరేజ్ అనిపించింది. ఈ మూవీ చూసిన తర్వాత సేమ్ ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న మూవీస్ ని ఇన్స్పైర్ అయ్యి కొన్ని చేంజెస్ చేసి న్యూక్లియర్ టెస్టర్ చుట్టూ స్టోరీ రాసుకున్నారు. స్టోరీ లైన్ అంత డిఫరెంట్ గా కానీ కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. ఇలాంటి స్టోరీ ఉన్న మూవీస్ చాలానే ఉన్నాయి. కార్తీ చేసిన సర్దార్ ఆ టైప్ స్టోరీ ప్లాట్ లానే అనిపించింది. కొన్ని యాక్షన్ బ్లాక్స్ ట్విస్టుల వరకు సీన్స్ వర్కౌట్ అయ్యాయి. స్టోరీ నరేషన్ స్క్రీన్ ప్లే బాగానే రాసుకున్నారు. మరి అంత బోరింగ్ గా అయితే అనిపించలేదు. అక్కడక్కడ ట్విస్టులతో డీసెంట్ గా ఎంగేజ్ చేస్తూనే వెళ్ళింది. సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ లో స్టోరీ ప్రిడిక్టబుల్ అయిపోవటం, కొన్ని ల్యాగ్ పోర్షన్స్ కూడా ఉన్నాయి. క్లైమాక్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి ట్విస్ట్ తో మూవీ ఎండ్ చేశారు. ఇంకొక పార్ట్ ఉంటది అనేలా లాస్ట్ కి లీడ్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆర్య గౌతమ్ కార్తిక్ బానే చేశారు. అందరికంటే మిస్టర్ ఎక్స్ క్యారెక్టర్ బాగుంది. మంజు వారియర్ కూడా మంచి స్కోప్ ఉన్న రోల్ చేశారు. ఓవరాల్ గా నాకైతే మూవీ యావరేజ్ అనిపించింది. యాక్షన్ బ్లాక్స్ ట్విస్టుల కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.